రండి, సమయంలో ఆరాధనలోకి ప్రవేశించక మునుపు ప్రభు యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేయక మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథము 61వ అధ్యాయం. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనమును అందరం కలిసి చదువుదాం. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనమును అందరం కలిసి చదువుదాం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యుగ యుగములు నీ గుడారములో నేను నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. సో ఈ యొక్క వచనంలో చాలా విషయాలు రాయబడుతూ వచ్చినాయి. వీటన్నిటిని మనం చూడడానికి సమయం లేదు. ఇక్కడ ఒక్క మాట మీదే మనం ధ్యానిస్తాం. ఏంటి ఆ మాట ఏంటంటే, నీ యుగ యుగములు నేను నీ గుడారములో నివసించాను. కాబట్టి ఆయన గుడారములో నివసించడానికి దావీదు భక్తుడు ఇష్టపడుతున్నాడు. యుగ యుగములు కూడా నేను నీ గుడారములో నివసించేదని అంటున్నాడు. ఒక మాట అర్థం చేసుకుంటే, ఈ మాట అంటానికి చాలా గుండె ధైర్యం ఉండాలి. యుగ యుగములు నేను నీ గుడారములో అంటే అంత సింపుల్గా నివసిస్తాం. దేవుని గుడారాల్లో మనం అనుకున్నంతగా మనం దేవుని గుడారాల్లో నివసిస్తే మనమే దేవుని అయిపోతాం. సో అందుకే ఆయన గుడారాల్లో నివసించాలంటే అంత ఆషామాషి, అంత సులువైన విధానం కాదు ఆయన గుడారంలో నివసించడం అంటే. ఇప్పుడంటే మందిరానికంటే ఈరోజు వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదంటూ ఉంటాం, లేకపోతే వెళ్ళాలంటే వచ్చేస్తాం. కానీ ఇది భౌతికంగా మనం దేవుని ఆరాధించడం కూడా కట్టబడినటువంటి, ఒక రకంగా చెప్పిన ఆత్మ సంబంధమైన విధానానికి సూచన కూడా మందిరం. ఈ మందిరంలోకి మనం ఎట్లయినా వచ్చేస్తాం. కానీ ఆయన గుడారములోకి మనం వెళ్ళాలంటే అది చాలా కష్టతరమైన విషయమే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వద్దాం. ఆయన గుడారములలో మనము మరి దావీదు భక్తుడు నివసిస్తున్నట్లు మనల్ని కూడా ఆయన గుడారంలో ప్రభు నివసింపజేసిన వాడు ఉంటాడు. ఇప్పుడు మనం గమనించాలి, ఆయన గుడారముల్లో మనల్ని నివసింపజేశాడు. ఆయన గుడారం ఎలాంటిది అదవుతుందండి. ఆయన గుడారంలో మనం నివసింపజేశాడు. సో ఇప్పుడే కాదు, యుగ యుగాలు కూడా మనం నివసించబోతున్నాం ఆయన గుడారం. ప్రకటన రాయబడుతూ వచ్చింది, ప్రభువే దేవాలయమై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది, ప్రకాశించున్నాడని రాయబడుతూ వచ్చింది, తానే గుడారం వేలు కప్పి ఉన్నాడని ప్రకటనలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, శాశ్వత కాలం, యుగ యుగములు అంటే ఎప్పటికెప్పటికీ శాశ్వత కాలం అంతా కూడా ఆయన గుడారములో మనల్ని నివసించేవారుగా ప్రభు సిద్ధపరిచాడు. ఆనాడు మన పితృడైనటువంటి దావీదు రాజు ఏదైతే సెలవిస్తూ వచ్చాడో, ప్రభువా నేను నీ గుడారములో యుగ యుగములో నివసించేదని అన్నట్లు ఆ మాటని నిజపరచడం కొరకై, ఆ మాటను ఆ మాటని నెరవేర్చడం కొరకై దేవుడు తన సంకల్పంలో యేసు ప్రభువుని లోకాన్ని పంపాడు. ఆయన శాశ్వతుడైన దేవుడిగా ఉంటాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో రాయబడినట్లు శాశ్వతుడైన దేవుడు, ఇక్కడ శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం ఉంటున్నాడు. ఇక్కడ ఆయన యుగ యుగములు ఆయన గుడారములో మనల్ని నివసింపజేస్తున్నాడు. అసలు ఆయన గుడారం ఎలాంటిది? ఆయన గుడారంలో మనం నివసింపజేస్తున్నాడు. ఆయన గుడారం ఎలాంటిది అంటే కొన్ని కోణాలు చూడొచ్చు. ఇప్పటికీ 11 అయిపోయింది, మరి టైం లేదు కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం. ఎందుకంటే గత వారం కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారని తెలిసింది, కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని మాటలు ధ్యానించమనుకో. ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దావీదు భక్తుడు యుగ యుగములో గుడారంలో నివసించదని అంటున్నాడు. నిజమే ప్రభా, మీ గుడారంలో దావీదు భక్తుడు యుగ యుగములు నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ మీరైతే మీ కుమారుని యొక్క కలువరిశిలో త్యాగం ద్వారా మమ్మల్ని అయితే ప్రభా ఏమాత్రం అర్హత లేని వారిని, అసలు యుగ యుగాలు మీ గుడారం నివసించాలన్న థాటు ఆలోచన కూడా లేని మమ్మల్ని యుగ యుగాలు మీ గుడారంలో నివసించే ధన్యత ఇవ్వడం కొరకై మీ ప్రియకుమారుడి ద్వారా
కలువరిశిలో కార్యం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నాకును మాకునిచ్చిన గొప్ప రక్షణ, క్షమాపణ, మారు మనసును బట్టి మీకు వందనాలు. నేటి దినంలో ప్రభువా, మీ గొప్ప గుడారంలో మేము నివసించబోతున్నామన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఉన్నాం. అటు ఎరగబడినటువంటి రీతిలో ఎరుగున్న దాన్ని బట్టి ఆ గుడారం ఎలాంటిదో మేము తెలుసుకున్న వారమై అంత గొప్ప గుడారంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేస్తున్నందుకు నేను స్తుతించి గణపరిచి ఆరాధించడం కొరకై అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ ప్రజల పక్షాన్ని నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి నీ నామని మహిమ కలుగును గాక. మా తండ్రి, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరొకమారు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. వాస్తవానికైతే నేను బలహీనుణ్ణి, ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన దాసుణ్ణి ప్రభా. కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కాదు, వారికి వాక్యం అందిస్తాను కూడా నేను అర్హుని కాదు, ఏమాత్రం అర్హత లేని వాడిని, వారికంటే గొప్పవాడిని కాదని ఒప్పుకున్నా. అల్పుణ్ణి, అయోగ్యుని, నిష్ప్రయోజకమైన దాసుణ్ణి, పనికిమాలిన వాడిని, పనికిరాని వాడిని అని ఒప్పుకున్నా. ఆయనను ప్రభా నీ కృప చేత నువ్వు నిలబెట్టినందుకు వందనాలు. నన్ను నేను ఖాళీ చేసుకుంటూ ప్రభా నీ ద్వారా నేను నింపబడిన వాడిని తండ్రి. నీ మాటలు, పరలోకపు మాటలు బయలుపరిచే విధానంలో నా నోటిని ముట్టండి తండ్రి, నా స్వరాన్ని ముట్టండి ప్రభా. నేనేం పలకవలసింది మీరే పరిశుద్ధాత్మ రాగాడని బయలుపరచండి. నేను నోటుకు బోరగా ఉంటుంది, నువ్వేం పలకవలసింది నీకు బోధించదు నన్న ప్రభా. మీరే బయలుపరచండి, బోధించవలసింది కూడా బయలుపరచండి. మీరేం మాట్లాడాలనుకున్నారు మీ చిత్తం బయలుపరిచి మహిమ పొందండి. మరొకమారు వచ్చిన ప్రజలందరూ బడి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయలకి జరగకుండా సహాయం చేసి ముందున్న సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని హెబ్రోన్లో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ ఇంకా రావాల్సిన వారు మార్గంలో ఉండేవారిని సకాలంలో సంతోషంగా ఆరోగ్యకరంగా ఏ ప్రమాదాలకు వీళ్ళు జరగకుండా నడిపించి మహిమ పొంది వర్తమానం ఎంతో దీవించమని ధ్యానించడం నేను యోగ్యుని కాదు, మీ మీద ఆధారపడుతూ మీ నడిపింపును కోరుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపును కోరుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలకు ఏం అవసరమై బయలుపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రియులారా, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన గుడారంలోనికి మనల్ని చేర్చిన వాడుకుంటాడు. అసలు ఆయన గుడారము ఎలాంటిది? ఆయన గుడారంలోకి మనం చేర్చాడు. మనం అనుకోవచ్చు ఇది కాదండి, ఇది భౌతికంగా కొన్ని దినాలు ఇక్కడ ప్రభువుని మనం సంఘముగా కూడి ఆరాధన చేయటం కొరకు దీన్ని దేవుడు ఇచ్చాడు. వాస్తవానికి నేను ఎప్పుడో ఈ స్థలం గురించి తెలుసుకుని ఇక్కడికి రాకముందే ఇది 2 సమాధుల చేత పెట్టబడిన సమాధుల స్థలం కదా. ఇప్పుడు దేవుడు దీన్ని ఎలా సమకూర్చాడు? మనం ఆరాధించడానికి కొరకై, దేవుని గణపరచడానికి కొరకై ఒక దీపస్తంభంలాగా దేవుడు స్థిరపరిచాడు. అది ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా కూడా తాత్కాలికమైనదే, కానీ దీన్ని మనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలుగుతామండి. ప్రభా మాకంటూ ఒక జనప్రియ దగ్గర ఉన్నటువంటి హెబ్రోన్లో మాకు ఒక మందిరం ఇచ్చావు, ఈ రేపటి దినాన్ని మేము ఎత్తబడినప్పుడు మాతో పాటు ఈ మందిరం కూడా ఎత్తబడితే మేము ఆ మందిరంలోనే ఉంటాం ప్రభు అంటే, ఇప్పుడు ఈ మందిరంలో ఎలాంటి స్వభావం ఉంటాం అక్కడ కూడా అట్టగా ఉంటాం. అందుకే అది దేవుడు అవకాశం ఇవ్వడు. కాబట్టి ఇవన్నీ మార్పు చెందుతాయి, క్షణంలోనే మార్పు చెంది ఒక్కసారిగా ప్రభు దగ్గర కొనిపోబడుతున్నాం. అయితే ఈ గుడారం తాత్కాలికమైనది, కానీ శాశ్వతమైన గుడారం పరలోక రాజ్యం ఉంది మనకి. ఆ గుడారం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఆయన గుడారంలోనికి మనం చేర్చిన వాడుకుంటాడు, ఇంకా చేర్చేసాడు. ఆయన గుడారం ఎలాంటిది, లేదా చేర్చినదైనా ఆయన గుడారం ఎలాంటిది అంటే ఒక 7 విషయాలు. దాంట్లో మొదటి మాట రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడినమాట. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైన ద్వారము ద్వారా. చాలా ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యములు కానిది. సో దేవుడు ఆయన గుడారంలోకి మనల్ని అవకాశం ఇచ్చాడు వెళ్ళటానికి, లేదా ఆ గుడారం నివసింపజేస్తున్నాడు.
ఆ గుడారం ఎలాంటిదంటే మానవుని చేత నిర్మించబడింది కాదు. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే హస్తకృత్యములు కానిది. అంటే ఇక్కడ ఇంకో మాట ఉంది దాని పక్కన, అనగా ఈ సృష్టి సంబంధమైనది కాదు. చూడండి, ఈ సృష్టి వేరు, దేవుడు నివసిస్తున్న స్థలం వేరు. ఈ సృష్టి హస్తకృత్యములతో నిర్మించబడిన అనుభవం ఉంది, లేదంటే ఈ సృష్టి కొంతకాలానికి అంతం కాబోతుంది. కానీ దేవుని గుడారము ఎన్నటికి అంతం కాదు. ఈ లోకం అంతమైపోయింది. నేను మొన్న కూడా చెప్పా కదండి, ప్రకటన గ్రంథం స్పష్టంగా ఉంది. క్రమక్రమంగా ఒక్కసారి దేవుడు మొత్తాన్ని ముగింపు ఇవ్వట్లా. భూమిలో 3వ భాగం, వాటర్లో 3వ భాగం, ఇంకా ఇట్లా తీసుకుంటూ వచ్చి గడ్డంతా కూడా ఉగ్రతకి కాలిపోతున్న అనుభవం. అంటే ఇవన్నీ క్రమక్రమంగా ముగింపిస్తున్నాడు. అయితే ఈ యొక్క లోకము, ఈ లోకంలో మనకున్న గుడారము హస్తకృత్యముల చేత నిర్మించబడి, కానీ ఆయన గుడారంలోకి ఆహ్వానం మనకి ఇచ్చాడు. ఆ గుడారంలో మనం నివసింపజేస్తున్నాడు. ఆ గుడారం ఎలాంటిదంటే మానవుని హస్తకృత్యములతో నిర్మించబడినది కాదు. మానవుని హస్తకృత్యములతో నిర్మించబడింది కాదు. చూడండి, మానవుడు ఒక గుడారాన్ని నిర్మిస్తే, సో ఇప్పుడు ఈ మందిరం కట్టారనుకోండి, ఎక్కడో చోట ఒక రాయి బయటకు, వంకరు, ఏదో ఒక లోపము లోపడకో బయటకు కనపడింది. ఏదో చోట చిన్న లోపమైనా కనపడింది. అది మానవుని హస్తకృత్యముల చేత నిర్మించబడింది కాబట్టి లోపం కనపడుతుంది. అదే చూడండి, ఆది కాలంలో దేవుడు ప్రతిదీ ఏది చేసినా అది ఎలా కనపడుతుందండి? మంచిదిగా కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? మానవుని హస్తకృత్యములతో నిర్మించబడినది ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ దేవుడు నిర్మించిన గుడారం ఎలాంటిదండి? సృష్టినే దేవుడు సృష్టించినప్పుడు లోపం లేనిదిగా మంచిదిగా కనపడినప్పుడు దేవుడు తన గుడారాన్ని లేదా మనకిచ్చే గుడారాన్ని ఎంత చక్కగా నిర్మిస్తాడు. కానీ అది హస్తకృత్యములు కానిది, అంటే ఈ లోక సంబంధమైనది కాదు, అనగా సృష్టి సంబంధమైనది కాదు. అది ఈ లోకంతో సంబంధించిన సృష్టి కాదు. మనం అనుకోవచ్చు, ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఈ లోక సంబంధమైన సృష్టి అంటే ఇక్కడ మనం గుడారాన్ని ఎలా నిర్మించుకుంటామండి? అసలు గుడారం అంటే పోయిన దినాల్లో కాదు, గత మన పూర్వీకుల యొక్క దినాల్లో వాళ్ళు అంటే అబ్రహాము కానీ అటు పిమ్మట ఉండేవారు కానీ, అబ్రహాము కూడా సింధూర వృక్షము కింద గుడారం వేసుకుని ఉన్నవాడు ఉంటాడు. ఆ తర్వాత మన పితరులు అరణ్య ప్రయాణంలో మేఘము నడిచినప్పుడల్లా నడుస్తున్నారు, మేఘం ఆగినప్పుడల్లా గుడారం వేసుకుని ఉంటున్నారు. అంటే ఆ గుడారములు వేరు. దేవుడు కూడా మాట్లాడతాడు, నేను ప్రజలు నడిపించిన దాటి నుండి నేను గుడారంలో నివసించుతూ వచ్చింది. ఎందుకంటే 2వ సమూయేలు గ్రంథం 7-8 అధ్యాయాల్లో దావీదు రాజు మందిరం కడదామని నాతాననే ప్రవక్తతో అన్నప్పుడు దేవుడు అంటాడు, అది ఎట్లా కుదిరిద్ది? తర్వాత ఏమంటాడు, అది ఎట్లా కుదిరిద్ది? అది కాదు. ఎందుకంటే దేవుడు మానవుడి చేత నిర్మించబడిన గుడారాల కొరకు వేచి ఉన్నాడా? నా ప్రజలు ప్రయాణంలో ఉన్నప్పుడు, నా ప్రజలు యాత్రలో ఉన్నప్పుడు నేను గుడారంలో నివసించలేదా? నేను గుడారంలో నివసించుతూ వచ్చి తిని. ఇంకా గొప్ప మాట ఏంటి చెప్పమంటారండి? అది టేబుల్ వర్తమానం ఇంకా చూస్తాం కాబట్టి కొన్ని మాటలు మీకు చెప్తాను. ప్రజలు గుడారంలో నివసించారు కదా, దేవుడు ఎక్కడ నివసించాడు చెప్పండి? దేవునికి తన ప్రజలంటే ఎంత ఇష్టమో అక్కడ కనపడతాను. ప్రజలు గుడారంలో నివసిస్తే వాళ్ళకి స్థిరమైనటువంటి గృహం లేకపోతే దేవుడు కూడా పరలోకం విడిచిపెట్టి ప్రజలతో గుడారాల్లో నివసించాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ప్రజలను చూసి, ప్రజల యొక్క మనస్తత్వం చూసి, మనస్తత్వం వారి విధానాన్ని చూసి, వారు గృహాలు లేక గుడారాల్లో నివసిస్తుంటే నా ప్రజలు గుడారాల్లో నివసిస్తున్నప్పుడు నేను సంతోషకరమైన ప్రదేశాల్లో నివసించాలా అని ఆ దేవుడే ప్రజలు గుడారాల్లో నివసిస్తుంటే ఆయన కూడా దిగివచ్చి ప్రజలతో పాటు గుడారముల్లో నివసించాడు. ప్రతి ఒక్కరు గుడారములో ఆయన నివసించిన వాడు ఉంటాడు. ఆయన అంటాడు, నేను గుడారాల్లో నివసిస్తూ రాలేదా? ఎంత గొప్ప మాట చూడండి. ప్రజలు సొంతిల్లు లేక గుడారాలు వేసుకుంటూ వెళ్తుంటే ఆ గుడారాల్లో నివసించాడు దేవుడు కూడా దిగివచ్చి. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియులారా, హస్తకృత్యముల చేత నిర్మించబడిన గుడారం కాదు ఇది. ఇది ఎలాంటిదండి? ఇది దేవుడు మన కొరకే నిర్మించిన గుడారం, దేవుని గుడారం ఇది. సో ఈ గుడారం ఎలాంటిదంటే హస్తకృత్యము కానిది, అనగా ఈ సృష్టికి సంబంధించినది కానిది, పరసంబంధమైనది దేవుని గుడారం. ఆ గుడారం మనకిచ్చాడు. ఈ గుడారం మనకు ఎట్టొచ్చిందంటే యేసు ప్రభు ద్వారా. ఆయన సిలువ కార్యం చేయకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేకపోతే ఈ గుడారంలోకి మనం ప్రవేశించేవారు అసంభవమే. సో ఈ ధన్యత కారణం యేసు ప్రభు వారు. దేవుడు యేసు ప్రభు వారిని బట్టి హస్తకృత్యము కానిది,
అంటే ఈ సృష్టి సంబంధించినది కాని దాని ద్వారా ఆ గుడారంలోనికి మనల్ని ప్రవేశింపజేయడానికి ఆయన కుమారుని శిలువ కార్యం మన జీవితంలో జరిగించాడు. మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ మాటను మనం చూద్దాం. 8వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. చాలమ్మా. ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన మనకిచ్చే గుడారం కానీ లేదా ఆయన గుడారంలోకి మనం చేర్చాడు. ఆ గుడారం ఎలాంటిది? మొట్టమొదటిగా మనుషుని హస్తకృత్యములతో నిర్మించబడింది. అంటే ఈ లోక సృష్టి సంబంధమైనది కాదు, అది పర సంబంధం. రెండోదిగా చూసినట్టయితే ఆయన గుడారంలో మనం చేర్చాడు. ఆ గుడారం ఎలాంటిది అంటే రెండోది ఇక్కడ రాయబడుతున్నమాట నిజమైనది. ఎలాంటి గుడారం అంటే అది నిజమైన గుడారం. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టే ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం. అంటే ఇది అబద్ధముతో నిర్మించబడినది కాదు. కొంతమంది అబద్ధాలతో మేడలు కట్టేస్తాం, కొంతమంది అబద్ధాలతోనే గృహాలు నిర్మించేస్తాం, అబద్ధాలతోనే ఇళ్లను కట్టుకున్న అనుభవం ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. ఇళ్ళలు కట్టుకోవడం అంటే మన మాటలు అలా గృహాలు కట్టినట్టు ఉంటాయి. కానీ ఇది చూడగా నిజమైన గుడారం ప్రభువే స్థాపించాడంటే, ఇది మానవుడు స్థాపించింది కాదు. రాయబడుతున్న మాట చూసినట్టు ప్రియులారా, ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం. ఎలాంటి గుడారం అనేది? నిజమైన గుడారం. అది ఆ గుడారం చూడగా, ఆ గుడారం యొక్క విధానం చూడగా అది మానవుడు నిర్మించినది కాదది, ప్రభువే నిజముగా నిర్మించిన గుడారం. ఆ పిల్లల్ని కొద్ది చూడండి అన్న, అటు ఇటు చూడండి, కొద్దిగా చూడండి అన్న. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అది నిజమైన గుడారం. మనకు ఒక చెడ్డ అలవాటు ఉండేది, ఏదన్నా చెప్పామంటే అటే తిరిగి చూస్తాం, వాక్యం వదిలేస్తాం. అటు చూడొద్దు. మీరు నా వైపు చూడాలా, నేను మీ వైపు చూడాలా, పక్క చూడదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ రెండో కోణం నిజమైన గుడారం. మరలా చెబుతున్నా, నా వైపు చూడండి, అటు ఇటు చూడొద్దు మీరు. కానీ దేవుని, అది ప్రభువు మనకు అనుమతించిన గుడారం. ఒకటి, అది మానవుని చేత నిర్మించబడింది, హస్తకృత్యముల చేత అయింది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనది. రెండు, ఆ గుడారం ఎలాంటిదంటే నిజమైనది. అది అబద్ధమైనది కాదు, అబద్ధంతో ఉన్నది కాదు, అబద్ధంతో నిర్మించబడింది కాదు. ఈరోజు మన జీవితాలు చూడగా అబద్ధాలతో మన జీవితం కట్టబడుతుంది. అబద్ధం లేనిదే మన బ్రతుకు స్టార్ట్ అవుతుంది, అబద్ధం లేనిదే మన జీవితం స్టార్ట్ అవుతుంది, అబద్ధం లేనిదే మన దినము స్టార్ట్ కాదు, అబద్ధం లేనిదే మన రోజు స్టార్ట్ కాదు. అయిద్దండి. కనీసం ఎక్కడో ఒక్కడ మనం ఖచ్చితంగా అబద్ధం ఆడతాం. ఎక్కడ ఆడకపోయినా కూరగాయల మార్కెట్లో ఖచ్చితంగా ఆడతాం. చూడండి, అంగడి పెడతారు మంగళవారం రోజు. మనకు మంగళవారం, మేము ఇంతకుముందు చేసి వచ్చిన చోట శుక్రవారం, మంగళవారం కూడా ఉన్నది ఒక్కో చోట. ఇప్పుడు అంగడిలోకి వెళ్ళి ఏమంటుంది చూడండి, మార్కెట్కి వెళ్ళి అయ్యా కూరగాయ టమాటాలు ఎంత అంటాం, ఆయన 20 రూపాయలు చెబుతాడు. ఎందుకు పక్కన 15కి ఇస్తున్నాడు కదా అంటావు. నువ్వు ఆయన అడగో పెట్టవు, పోయిన అడిగిన ఆయన 20 చెబుతాడు, ఆయనే 20 చెబుతాడు. ఎందుకంటే మార్కెట్లో ఉండాలందరూ మనకంటే తెలియక వెళ్ళవాడు. మనమే ఇక మందిరంలో కూర్చునే వాట్సాప్లు ఫేస్బుక్లు చూసుకునే మనకేంటుంటే మార్కెట్లో తిరిగే లోకస్తులకి ఇంకెంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. మనకంటే ఎక్కువ వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తూ వస్తారండి, ఓహో ఆయన 20కి ఇస్తున్నాడు అయితే తెచ్చుకోపో అంటారు. ఆయన ముందరే మాట్లాడుకుంటారు, ఎవరేమైనా సరే ఇదే రేటు, ఇంకో రేటు ఎలాగోడు, ఎట్ట కొనుక్కోవడం ఉంటాడు, మనం చూద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్లో ఉంటారు. మనం ఏమంటాం, పక్కన 15కే చెప్పాడయ్యా, అబద్ధవాడేవు కదా, ఆడుకొని ఉంటామా? మన జీవితంలో అబద్ధం లేని దినం ఉంటుందని చెప్పండి. చివరికి దేవుళ్ళో మనం జీవించే జీవితంలో కూడా అబద్ధం ఉంటుంది. దేవుని గుడారంలో నివసించే జీవితంలో కూడా అబద్ధం ఉంటుంది. కానీ ప్రభువు నిర్మిస్తున్న గుడారం, ప్రభు నిర్మాణం చేసినటువంటి గుడారంలో అబద్ధమే లేదు. అది నిజమైన నిజాయితీతో కట్టబడుతుంది, నీతితో. ఒక మాటలో చెప్పాలంటే నిజముగా కట్టబడుతున్నటువంటి గుడారం, అది కట్టబడిన గుడారం. అది మానవుడు అబద్ధముతోనూ మానవుని యొక్క కుయుక్తితో నిర్మించబడింది కాదు, అది వేషధాంతో నిర్మించబడింది కాదు. అది నిజముగా ప్రభువే తన కృప ద్వారా మన కొరకై నిర్మించిన గుడారం. అది నిజమైనది. ఎవరైనా మనకు దేవుని రాజ్యం ఉందా లేదా, అసలు పరలోక రాజ్యానికి మీరు వెళ్తారా లేదా, గుడారం ఉందా లేదా అని ఎవరైనా అంటే, అరే ఎవరు అంటే మనం బాధపడవసరలా. ఎందుకంటే నిజమైన గుడారం మనకు ఒకటి ఉంది. అది ఎవరు నిర్మించాడంటే చూడండి, ఇప్పుడు టాపీ మేస్త్రీలు ఎవరైనా ఉండారనుకోండి, ఉండారండి మన మందిరంలో ఎవరైనా లేరు కదా, ఉండారా? అదే అనుకున్నాను. ఒకవేళ టాపీ మేస్త్రి నిర్మించారనుకోండి, ఇప్పుడు ఈ గుడారం నిర్మించారు, ఇది ఎంతకాలం ఉండేది చెప్పండి? సరే పూర్వదినాల్లో గుడారం అంటే అది ఎక్కువ సమయం కాదు, మేఘం కదిలిందంటే మళ్ళీ తీసుకుని పరిగెత్తాల్సిందే.
40 సంవత్సరాలు అలాగే వెళ్ళిపోతూ వచ్చారు. తీర్థం వేయటం, తీసుకోవడం, వెళ్ళిపోవటం. సరే పోనీ ఇదే గుడారం అనుకుందాం, పునాదులతో వేసాడు. ఈ గుడారం ఎంతకాలం వచ్చిందండి? మానవుడి ద్వారా వేయబడిన గుడారం ఎంతకాలం ఉంటుంది? ఓ 30-40 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఒకవేళ బలమైందంటే ఇంకో 10 ఇయర్స్. పురాతన దినాల్లో సున్నంతో కట్టేవాళ్ళు. అదైతే 100 డేస్ కంపల్సరీ ఉండేది. సరే 100 ఇయర్స్ కంపల్సరీ ఉండేది. తర్వాతనే పడిపోవటమే, ఎక్కువ కాలం ఉండదు. మానవుడి చేత నిర్మించబడింది కొంతకాలం పడిపోయేది. కానీ ఈ గుడారం ఎలాంటిదంటే నిజమైనది, అబద్ధములతో నిర్మించబడలేదు. నిజమైనటువంటి ప్రభు యొక్క కృప ద్వారా, ప్రభు యొక్క పరిశుద్ధతో నిర్మించబడిన గుడారం కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్నటికీ కూలిపోయేది కాదు. ఇది నిజమైన గుడారం. అబద్ధమైనది ఏదో రోజు పడిపోయేది, కానీ నిజమైనది ఎప్పటికీ. అందుకంటారు అబద్ధము త్వరగా ప్రజల్లోకి వెళ్ళింది, నిజము మెల్లగా వెళ్ళిందంట. అబద్ధం ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? త్వరగా వెళ్ళిపోయింది. నిజము స్లోగా వెళ్ళింది. ఈ నిజమైన గుడారం ఎలాంటిదంటే అలాంటిదే. ప్రజలకు అర్థం కావటానికి టైం పట్టింది. కానీ ఆయన గుడారంలోనికి మనం చేర్చాడు. ఆ గుడారం ఎలాంటిదంటే మొట్టమొదటిగా ఆ గుడారం ఎలాంటిదండి చెప్పాలి, త్వరగా టైం లేదు, అందుకని తొందరగా ముచ్చారు. హస్తకృత్యములు అంటే మానవుని చేత నిర్మించబడినది. ఇంకో మాట చెప్పాలంటే ఈ లోక సృష్టి సంబంధమైనది కానిది. 2, ఆ గుడారం ఎలాంటిదంటే నిజమైన గుడారం, అబద్ధము లేనిది, అబద్ధపు జీవితం దాంట్లో లేదు. ప్రభు మనకొకటి చెప్పి ఆయన ఒకటి చేసేవాడు కాదు. ఆయన ప్రభు లాంటి వాడా? మనకు ఒక మాట ఇచ్చాడంటే అక్కడ రాయబడితే వచ్చింది కదండి, విలాపవాక్యంలో చూసినట్టే నీవెంతైనాను నమ్మదగిన వాడివి. ఆయన మాట ఇచ్చాడంటే అది నిజంగానే చేస్తాడు. అది అబద్ధంతో ఉండదు. ఎట్టగొట్ట మాట ఇచ్చే కదా ప్రజలకు, ఎట్టగొట్ట చేసేస్తే పోయిదిలా అన్నట్టు కాదు. అది నిజమైనది. ఆయన ఇచ్చిన మాట, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నిజముగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మనల్ని చేర్చిన గుడారం ఎలాంటిదంటే నిజమైనది, అబద్ధం లేనిది. 2 అది. 3వదిగా చూసినట్టే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకము ఉండెను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తున్నాం, మరొక కోణాన్ని చూస్తున్నాం. ఈ గుడారము, ఆయన గుడారములోనికి మనల్ని చేర్చాడు. ఆ గుడారం ఎలాంటిది అంటే మొట్టమొదటిగా హస్తకృత్యముల చేత కానిది, మానవుడి చేత నిర్మించబడినది. 2, ఆ గుడారము నిజమైనది. 3వది ఇక్కడ చూసినట్టే ఆ గుడారమును గురించి రాయబడుతున్న మాట ఏంటంటే 3వదిగా 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది, అది మందస్సం ఉన్నటువంటి గుడారం. ఎవరన్నా గుడారం అంటే అది మందస్సం ఉన్న గుడారం. మందస్సం అంటే ఎవరండి? మందస్సం దేనికి సూచనగా ఉంది చెప్పండి. మందస్సం చాలా కోణాలు ఉన్నాయి. మందస్సం యొక్క అనుభవం మొత్తం తేటగా తీసి చూపిస్తే యేసు ప్రభు వారికే సూచన. ఆ మన్నా యేసు ప్రభువే మనం భుజిస్తున్న ఆహారం. చిగురించిన కర్ర యేసు ప్రభు వారే. ఆజ్ఞలు కూడా, వాక్యం ఎవరు? ప్రభువే. మాట చెప్పాలంటే మన్నా ఎవరంటే యేసు ప్రభువే. ఆ మందసం మందసం ఎవరు? యేసు ప్రభు వారే. దాంట్లో ఏముందండి? చిగురించిన కర్ర. చెప్పండి మందసంలో ఏముంది? సండే స్కూల్లో చెప్పారు ఎప్పుడన్నా? ఆయన అడుగు. ఓ బాబు, సండే స్కూల్లో చెప్పారా మీకు మందసం గురించి? ఏమేమి ఉండవు చెప్పండి మందసంలో? చెప్పలేదా? చెప్పారు లేదా? చెప్పారా? ఏముండే? మిమ్మల్ని అడగటానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళందరూ నా మొఖం చూస్తుంటే మీరందరూ మీ మొఖాలు చూసుకుంటారు. అందుకే వాడు కూడా మీ అంక చూస్తున్నారు. అందుకే అడుగుతుంది. చెప్పండి. అందుకే సైలెంట్గా వినాలా. నేను చూసినంత బొడ్డోడ్లాగా ఉండాను, పోనీ యమనస్తుడు చిన్నోడు అనుకోకండి. నేను ఎటు నుంచుంటే ఎట్లా ఉండాలి అట్లా ఉంటా, గట్టిగా లెక్కే చేయను, అసలు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దిగొచ్చేలా కొడతా. ఆటోలో గేట్లాడు బంద్ చేయవు. కాబట్టి దేవుడు ఎవరైనా సరే, మీ పిల్లలు అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి క్రమంలో పెడితేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. లేదు మా అబ్బాయిని అన్నా మా అమ్మాయిని అన్నామని రేపు మందిరానికి మానేశారనుకో నష్టపోయేది మీరేనేం కాదు. ఇక్కడ క్రమంగా సేవకుడిగా నేను ఉండా కాబట్టి పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది. వినలేదనుకోండి, మా పిల్లల్ని తిట్టాడు సేవకుడు అని రాలేదనుకోండి, నేను చేసేది ఏం లేదు, అంతే. కాబట్టి జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మందసం ఉన్నటువంటి గుడారం అది. ఆ గుడారంలో మందసం ఉంది. మందసం అంటే మన ప్రభువైన యేసు ప్రభువు. మాట చెప్పాలంటే మందసం అంటే మన ప్రభువైన యేసు ప్రభువు అంటే ఆయనే నివసిస్తున్న గుడారం అది. అది మానవుని చేత నిర్మించబడింది కాదు, అది హస్తకృత్యమైనది కాదు, అది అబద్ధంతో కూడినది కాదు. ఆ గుడారం ఎలాంటిదంటే మందసం ఉన్నటువంటి గుడారం. అంటే చిగురించిన వారు ఆ గుడారం ఉంటున్నారు, చిగురింపజేయబడినటువంటి వారు ఆ గుడారంలో ఉన్నారు.
ఇంకా చూసినట్టయితే ప్రభు యొక్క శరీరంలో భుజించిన వారు అక్కడ ఉన్నారు. ఇంకా చూడగా వాక్యానుసారంగా నడిచిన వారు ఆ గుడారంలో ఉన్నారు. మనకు ఆ జీవితం ఉండిద్దండి కష్టం. చిగురించిన అనుభవం లేదు, వాక్యానుసారమైన జీవితం ఉండదు, ఇంకా ప్రభు యొక్క శరీరాన్ని భుజించడం కూడా సరైన క్రమం ఉండదు. కానీ అసలు లేదు ఒకప్పుడు యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా రక్షణ అనుభవం మన హృదయాల్లో జరిగించడం ద్వారా ఇప్పుడు మందసం యొక్క అనుభవంలో మనం కూడా వచ్చాం. ప్రభు ఎలా ఉన్నాడో అలాంటి అనుభవంలోకి మనం వచ్చాం. ఆ గుడారం ఎలాంటిదంటే ప్రభు యొక్క మందసం ఉన్నటువంటి గుడారం. ప్రభు యొక్క మందసం అంటే ప్రభువే, యేసుక్రీస్తు ప్రభు వారే. దేవుని మందసం అంటే దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు వారు ఉన్నటువంటి గుడారంలో మనకి స్థానాన్ని దేవుడు అవకాశం ఇచ్చాడు. అట్టి గుడారంలోనికి ప్రభు మనల్ని చేర్చిన వాడుకున్నాడు. ఇది 3వ కోణం. 4వ విషయాన్ని చూసినట్లయితే సమయం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ఆ గుడారంలోకి ఆయన గుడారంలోకి మనం చేర్చాడు. ఆయన గుడారం ఎలాంటిది? రండి 4వ మాట చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై చాలా అమ్మా. ఇక్కడ ఈ గుడారం ఎలాంటిది అని అంటే ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తే వచ్చామండి. మొట్టమొదటిగా హస్తకృత్యములు కానిది, 2 నిజమైనది, 3 మందసం ఉన్న గుడారం, 4వదిగా ఆయన గుడారంలోకి మనం చేర్చాడు. ఆయన గుడారం ఎలాంటిది అంటే 4వ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆ గుడారము ఇక్కడ రాయబడుతున్నమాట ఘనమైనది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరియు ఘనమైనది. ఎలాంటిదండి ఆ గుడారం? ఘనమైన గుడారం. చూడండి, ప్రభు మనకిచ్చిన గుడారం ఎట్లాంటిదంటే చాలా ఘనమైనది. చూడండి, మన తల్లిదండ్రులు వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత లేదా ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు మనకు వారి ఆస్తిని మనకి ఇస్తారు, వారి స్వాస్థ్యాన్ని ఇస్తారు. ఏంటి? వాళ్ళు కొంతకాలం వాడేసినటువంటి ఇంట్లో ఇదిగో అయ్యా నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో నువ్వు ఉండని ఇస్తారు ఎవరైనా. అంటే దాన్ని నేను తప్పుగా అంటలేదు, మనకు అర్థం కావడం చెబుతున్నా. ఏంటంటే వాళ్ళు కొన్ని దినాలు నివసించిన తర్వాత ఆ గుడారంలో మనల్ని ఏమంటారు, మేము వెళ్ళిపోతున్నానిక, ఇది నా స్వాస్థ్యం, నేను కష్టపడి సంపాదించిన స్వాస్థ్యం, దీంట్లో నువ్వు నీ పిల్లలు సంతోషం ఉండి దీన్ని పోగొట్టుకోవాక, అమ్మి వేసుకోవాక, వ్యర్థమైన అలవాట్లకు బానిసై ఈ ఇల్లును అమ్ముకోవాకయ్యా మంచిగా చూసుకొని ఇస్తారు. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నేను ఎటు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా కదా, ఒక కొత్త ఇల్లుని కట్టించేస్తానని చెప్పి వెళ్తారా? కొత్త ఇల్లు కట్టించేళ్తారా? చచ్చిపోయాడు ఎవరైనా కొత్తది కడతారా? కట్టరు. ఏం చేస్తారు? పాతది ఉండదే అప్పగెత్తారు, బాధ్యతలు అప్పచెప్తారు. ఏంటి జాగ్రత్త చూసుకో, ఇది ఎప్పటి నుంచో నా పితరుల కాలం నుంచి నాకు ఇచ్చారు, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, ఇది నేను నీకు ఇస్తున్నానని చెప్పండి. అంటే మనం ఇచ్చేది, మన పిల్లలకి ఇచ్చేది పాతది, అదంత ఘనమైనది ఉండదు. మరి దాన్ని ఘనమైనది చేయడానికి దాని మీద ఎన్ని కలర్లు వేసినా, ఎంత రుద్దినా, ఎలుగు తోల తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే తప్పగా. చెప్పండి, ఎలుగు తోలు తెచ్చి ఒక అతను ఏం చేశాడండి? ఏడాది ఉతికాడంటే, ఏడాది అంటే సంవత్సరం పాటు ఉతికాడు. ఎంత ఉతికినా చివరికి ఎట్లా ఉంది? అది నలిపే. అందుకే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంత మేకప్ వేసుకున్నా చివరికి అదే ఉంది తప్పగా మార్పు రాదు. ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే తప్పగా తెలుపు రాదు. తెలుపే మారదు అసలు. ఎందుకు మారిద్దండి? మనకు దేవుడు ఇచ్చిన సృష్టి, మన దేవుడు సృష్టించిన వేరు. ఒకళ్ళని ఎర్ర మట్టితోనో, ఒకళ్ళని నల్ల మట్టితోనో, ఒక కర్రి మట్టితోనో, ఒకళ్ళని సామంసాయ మట్టితోనో దేవుడు సృష్టించాడు. మనకెందుకు ఇవన్నీ? చూడండి, దేవుడు సృష్టించే దేవుడు తెలియదు మనల్ని ఎలా పెట్టాలో. మనకు ఎక్కువ అందం ఇస్తే మనం భూమి మీద ఆగేవాళ్ళం కదా, అందుకే ఇంత ఇచ్చాడు. మనల్ని నల్లగా ఎందుకు సృష్టించాడు చెప్పండి? మనకు ఎక్కువ అందం ఇస్తే దేవుడు మనం ఆగం. ఎత్తుపళ్ళు ఎందుకోండి, లోతు పళ్ళు ఎందుకోండి, ముక్కొంకర ఎందుకు ఉండిద్ది? ఏది వంకర పెట్టాలో ఆయన తెలుసు. ఎందుకు మనం ఎక్కువ ఇస్తే ఆగం భూమి మీద? నా అంత తోళ్ళు ఉండారా అన్నట్టు అంటాం. అందుకని తెలుసు, ఒకడు పట్టిచ్చాడు, ఒకడు బట్టిచ్చాడు, ఇవన్నీ దేనికి ఇచ్చాడు, ఎవరికైతే వాళ్ళు అది ఇచ్చాడు అని తెలుసు. అన్నీ కూడా ఇది ఇస్తే అణిగిమణిగి ఉంటాడు, ఇది ఇవ్వకపోతే ఇంకెక్కువ అవుతామని ఆయన తెలుసు. కానీ మన జీవితాలు గమనించినట్టయితే అన్ని తెలిసినాడు ఘనమైన గుడారములు మనకిస్తున్నాడు. మనం ఎలాంటి వారమో, ఎలాంటి దౌర్భాగ్యులమో, ఎలాంటి పాపాత్ములమో, ఎలాంటి అబద్ధికులమో, ఎలాంటి మోసగాలమో అయినను అది తెలిసి కూడా, అది ఎరిగి కూడా, మన జీవితాన్ని ఎరిగి కూడా తన ఘనమైన గుడారాన్ని మనకిస్తున్నాడు దేవుడు. మనమైతే ఘనమైన వారమేనా? ఏమంటాడు? నన్ను గణపరచువారు నేను గణపరిచేదను. అసలు దేవుని ఆడ గణపరుస్తున్నాడు చెప్పండి. మన ఆరాధనతో దేవుడు నిజంగా గణపరచబడుతున్నాడా? మనం అనుకుంటాం నేను ఆరాధన చేసేసే బ్రదర్ వాక్యానుసారంగా చేసేవు చేయలేదని ఎవరన్నా, కానీ దేవుడు గణపరచబడుతున్నాడా? అది ఇప్పుడు తెలీదు. ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు
నిలబడినప్పుడు ఆ తీర్పు సింహాసనం మీద, దవడ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు రామ్మ రాయ్య అని పిలిచినప్పుడు ఇది నువ్వు చేసింది ఇది నేను వినలేదని బయట పెట్టినప్పుడు అప్పుడు తెలిసింది. ఇక్కడ మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘనమైన గుడారములో ఘనహీనులు పెడుతున్నాడు. ఘనహీనమైన మనం, ఎన్నికలేని మనం, పనికిరాని స్థితిలో ఉన్న మనం, అందరూ చూసినప్పుడు మనం ఘనహీనమైన వారు ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు తన గుడారంలో, ఘనమైన గుడారములో ఘనహీనమైన మనల్ని చేర్చుతున్నాడు. ఏమాత్రము ఘనత లేని మనకేం ఘనత ఉంది చెప్పండి? మన నెత్తి మీద కిరీటాలు ఏముండే చెప్పండి? ఘనతతో కొని ఏముండే? ఉంటే పాపం కిరీటం, అబద్ధపు, మోసపు కిరీటాలు, ఈ దప్పకి ఇంకేమైనా ఉంటాయా? లేవు. ఈ దప్పితే ఇంకేమన్నావు. కానీ ఆయన కుమారుని కలువరిశిల ద్వారా, ఆ కలువరిశిల యొక్క త్యాగం ద్వారా, ఆయన ఖర్చిన రక్తం ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉన్న పాపాన్ని అంతటిని తొలగించి ఘనహీనమైన మనల్ని ఘనమైన వారిగా సిద్ధపరిచాడు. చూడండి, ప్రజలందరూ భూమి మీద మనం నడిచేటప్పుడు అంటారు, వీళ్ళ మన పాపం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి అంటారు. వ్యభిచారం చేసిన స్త్రీని ఏమన్నారండి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు? ఏమో వ్యభిచారం చేత పట్టుబడింది. లోపాలు మానవులు, మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తారు, కానీ ప్రభు అట్లా చూపించేవాడు కాదు. ఘనహీనమైన మనల్ని ఘనమైన వారికి ఎంచి ఆ ఘనమైన ప్రభుని ఆరాధించేవాడిగా ప్రభు మనం సిద్ధపరిచినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇదన్నో మాట అండి. 4, ఆయన గుడారం ఎలాంటిదంటే ఘనమైన గుడారం. ఘనహీనమైనది కాదు, పనికిరానిది కాదు, త్రోసివేయబడింది కాదు, పెంట కుప్ప చేత వేయబడింది కాదు. పెంట కుప్ప మీద ఉండవాళ్ళని లేపి ఘనమైన వాడిగా చేశాడు, కానీ అది దుర్వాసన కొట్టేది కాదు, అది ఘనమైనది. ఆ ఘనమైన గుడారములో ఘనహీనమైన మనల్ని పెట్టి, ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి, ఘనహీనమైన మనల్ని కడిగి ఘనమైన గుడారములో మనల్ని నివసింపజేసినందుకు ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని ప్రభా, నేను ఘనహీనమైన వాడిని ప్రభా, నీ ఘనమైన గుడారంలో నన్ను నివసింపజేసి ప్రభా, నీ వందనాలు ప్రభాని ప్రతి ఒక్కరూ ప్రభుని ఆరాధించాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోతున్న వేళ విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమునైన గుడారం. బాగా చదివే అక్క. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మంచిదిలేండి. అట్లా చదువుతూ ఉండాలి యవనస్తులు. కనీసం మనం చదవకపోయినా వాళ్ళని చదవాలి కదా. తప్పులుండే మంచిదేలేమ్మా, ఎందుకంటే కొద్దిగా అడ్జస్ట్ అయిపోతాను. నేను అట్లా చూసేవాడిని కాదులేండి, కాబట్టి నోరు తిరగదులేండి. ఎందుకంటే పిల్లలు ఇంగ్లీష్ మీడియం కదా, మేమందరం తెలుగు మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కాబట్టి తిరగదు నోరు. సరే, ఏదైనా చదివారు దేవుని కొందనాలు. కొంతమంది చదవటానికి కూడా బిడియంగా ఉండేది, అట్లా ధైర్యంగా చదవటం ఒక వరమే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, అమ్మా నువ్వు మంచిదాన్ని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే 5వ మాట, ఆయన గుడారంలో మనం చేర్చాడు. ఆయన గుడారం ఎలాంటిది ఇప్పుడు చెప్పండి. 4 విషయాలు మర్చిపోయారు, లేదో గుర్తుందో ఇప్పుడు తెలిసింది. బుక్కులు చూడకుండా చెప్పండి. మొట్టమొదటిగా ఆయన గుడారం ఎలాంటిది? హస్తకృత్యములు కానిది. 2, ఆ గుడారం ఎలాంటిది? నిజమైనది. 3, ఆ గుడారం ఎలాంటిది? మందసం ఉన్న గుడారం, అంటే ప్రభు యొక్క స్వరూపంలో ఉంది. 4, ఘనమైన గుడారం. 5వదిగా ఆ గుడారం ఎలాంటిదంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం రాయబడుతూ వచ్చింది, పరిపూర్ణమైన గుడారం. అదే ఎలాంటి గుడారం అండి? పరిపూర్ణమైన గుడారం అంట. అంటే ఆ మనకిచ్చే గుడారము లోపం లేదు దాంట్లో. ఇది చేయలేదు, ఈ గుడారానికి ఈ పని అవ్వలేదు అంటానికి లేదు. ఒక్కొక్కసారి మనం మందిరాలు కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే, పని మొత్తం అయిపోయినా, మొత్తం అవ్వకపోయినా త్వరగా డెడికేషన్ చేసేసుకుంటాం. కొంత పని అవ్వదు, కానీ ఏం చేస్తాం, త్వరగా ఆరాధన చేసుకోవడానికి ఏదో స్థలం కావాలని డెడికేషన్ చేసేసుకుంటాం. లేదా ఇల్లు కట్టుకున్నా పూర్తిగా దాని పెయింట్లు, కలర్లు, లేకపోతే ఇంకోటి అవ్వదు, కానీ ఏం చేస్తాం, టైం అయిపోయిందని చెప్పి త్వరగా డెడికేషన్ పెట్టేసుకుంటాం. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడో సావాసంలో కూడా రెడీ అయ్యారు. ఏంటంటే ముహూర్తాలు చూడాలి, అన్న పొద్దున్నే చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, సూర్యుడు ఎలా పడాలి, చంద్రుడు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే సూర్యుడు వంట వండేటప్పుడు వచ్చి వంటగదిలోనే పడాలి, వంటగది ఆజ్ఞలోనే ఉండాలి, బెడ్రూమ్ వచ్చేసరికి ఎటువైపు తిరిగి ఉండాలంట, దక్షిణం, తూర్పు, ఉత్తరం, నాకు కూడా తెలియదు అని. కానీ ఇటు తిరిగి ఉండాలని ఈ పిచ్చి పిచ్చి అన్ని ఎక్కడ ఉండే చెప్పండి? మనకి ఎక్కడుండే? మనకు నేర్పిన దైవజనుడు, ఆ దైవజనుడు చూడండి, మందిరం చుట్టుపక్కల మొత్తం కూడా గుడారాలే ఉన్నాయి. ఎబ్రోన్ చుట్టూ చూడండి, వెనకాల చూస్తేనేమో లివింగ్ క్వార్టర్ ఉంది, ఈ పక్కన చూస్తేనేమో మెయిన్ బిల్డింగ్ ఉంది, దాని తర్వాత చూస్తేనేమో సిస్టర్స్ కాంపౌండ్, ఆ పక్కన చూస్తేనేమో కిచెన్. మరి ఎట్లా చూస్తే సిస్టర్స్ కాంపౌండ్ ఎత్తి మీద ఉండట్టే కదా అది కిచెన్. మరి ఎట్ట కట్టారు ఇది? మనం చూసే ఉండేదేమో హెబ్రోన్ సావాసం, క్రమమేమో బక్సింగ్ గారి క్రమం అనుకుంటాం, హెబ్రోన్ సావాసం అన్ని చేసేయన్ని లోకాచారాలే. అందుకే మనలో వాక్యం ఫలించట్లా, ఆయనలో ఫలించింది. ఇప్పుడు ఇలా ఇక్కడ గమనించండి, పరిపూర్ణమైన గుడారం అంటే కూర్చోండి,
పరిపూర్ణమైన గుడారం అంటే కొరత లేనిది, లోపము లేనిది. ఎగ్జాంపుల్ మాట చెబుతా చూడండి. ఈ వాటర్ బాటిల్లో వాటర్ ఉండేయండి, ఉండయా లేవా? ఉండే. ఎంతవరకు ఉండే అంటే ఇది పరిపూర్ణమైనది కాదు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో పూర్తిగా నీరు నింపేసిన తర్వాత పొర్లిపోతున్నాయి అనుకోండి నీళ్లు, అప్పుడు దాన్ని ఏమంటాం? పరిపూర్ణమైంది. అంటే ఒక మాటలో అర్థం కావడం చెబుతున్నా. దేవుడు మన కొరకే నిర్మించిన గుడారం, లేదా ఆయన మనకిచ్చిన గుడారం ఎలాంటిదంటే పరిపూర్ణమైనది. ఇంక నువ్వు వెళ్ళి అక్కడ పని చేసుకోవడానికి ఏం లేదండి. నువ్వే పని చేస్తావు అక్కడికి వెళ్ళి ఆ గుడారాన్ని స్వాధీనపరచుకోవడం తప్ప ఇంకో పని చేయడానికి లేదు. ఇంకో పని చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రభువే సమస్తమైన గుడారంలో నిర్మించిన వాడుకుంటాడు. సమస్తాన్ని మన కొరకే నిర్మాణం చేశాడు. సమస్తం ఇంకా మనమంటూ వెళ్ళి ఏ పని చేసుకోకుండా ఆయనే తన గుడారమును మన కొరకు సమస్తాన్ని పని ముగించేసేసాడు. పరిపూర్ణమైనది, ఇంకే లోపం లేనిదిగా. ఏ పని మనం చేయడానికి కూడా అవకాశం లేదు కదా. మనం వెళ్ళటం స్వాధీనపరచుకోవడమే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చూడండి, కొన్ని చోట అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇల్లు కూడా ఇస్తున్నారు. ఆ ఇల్లు పేరు చెప్పకూడదు, ఇప్పుడు వాక్యంలో ఉంటుంది కాబట్టి ఎవరి పేర్లైనా చెప్పకూడదు. మనం రాజకీయ నాయకులు పులిపేట మీద చెప్పకూడదు కాబట్టి ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం కట్టేసి అంత అయిపోగానే ఓ డేట్ పెట్టుకుంటాడు. ఎమ్మెల్యేను, మినిస్టర్, సీఎం వచ్చి వాటిని ఓపెన్ చేస్తాడు. ఇదిగో నీది ఎక్కడ ఉంది, నీది ఎక్కడ ఉంది, స్వాధీనపరచుకుంటారు. మనం వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తాం? వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేసేసే ఉంటారు. అట్లాగే ఈ లోపల ఒక అధికారి ఒక మనుషుడికి, పేదవాడికి గృహాన్ని ఇవ్వడానికి సమస్తాన్ని కంప్లీట్ చేస్తున్నప్పుడు పరలోకపు తండ్రి తన బిడ్డలకి తన గుడారాన్ని ఇవ్వడానికి ఎంత గొప్పగా కంప్లీట్ చేస్తాడో అర్థం చేసుకోండి. మనం ఉండబోయే గుడారము ఇప్పుడు మన ఇళ్ళుకి, మన ఇంటి చుట్టుపక్కల గోడలు ఉన్నాయి. ఆ గోడలకు ఏ రాళ్ళు వాడామండి? మనం ఏ రాళ్ళు వాడంటాం? కాంక్రీటా? సరే, ఆంధ్రాలు అంటారు ఇటుకరాయి అంటారు, ఇక్కడ ఏమంటారో తెలియదు, బట్టి రాళ్ళు అంటారు, తర్వాత సిమెంట్ రాళ్ళు అంటారు, బ్రిక్స్ రాళ్ళు అంటారు, కొన్ని రాళ్ళు ఉంటాయి. నేనేమనుకుంటానంటే పరలోకంలో ప్రభువు మనకు నిర్మాణం చేస్తున్న గుడారం అది దేవుని మహిమతోనే కాదు, నేను అనుకుంటా బంగారంతో కూడా నిర్మించబడి ఉండేది. నిజంగా ఆ గుడారం ఎంత ఘనమైనదో, ఎంత గొప్పదో, పరిపూర్ణమైన గుడారం. ఇక మనం చూస్తే ఆ గుడారాన్ని ముద్దు పెట్టుకునేటట్టు ఉండాలా. ప్రభా ఇంత గొప్ప గుడారం, నేను జీవితకాలం అంతా కష్టపడినా ఇలాంటి గుడారాన్ని కట్టుకోలేదు, కానీ నువ్వు ఇచ్చిన గుడారం చూడక ఎంత గొప్పగా ఉందో ప్రభా. నేను నా పితరులు కట్టినా, నా కుటుంబీకులు కట్టినా, నా ఇంటి వారు కట్టినా ఇంత ఘనమైన గుడారాన్ని కట్టలా, కానీ ప్రభు నువ్వు ఎంత గొప్ప ఘనమైన గుడారాన్ని కట్టావు. పరిపూర్ణమైన గుడారం, లోపము లేనిది. అది దేవుడు తన మహిమతో తన రక్తము ద్వారా మనల్ని కడిగి సంఘముగా తన గుడారముగా మనల్ని కట్టిన వాడుకున్నాడు. ఆయన మనకిచ్చే గుడారం పరిపూర్ణమైనది, లోపం లేనిది. ఇక 6వ మాట రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు ప్రియులారా. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబడినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయటకు జాగ్రత్త పడుకో అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయకూడదు. చాలమ్మా. ఇప్పుడు ఈ గుడారం ఎలాంటిది? ఆనాడు మోషే గుడారాన్ని ఏర్పరిచాడు. అది కానీ ఆ గుడారం దేని సాదృశ్యంగా ఉందండి? మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున, కొండ మీద మాదిరి చొప్పున చూపించాడు. ఎవరు చూపించారు? అసలు ఎవరు చూపించారండి? కొండ మీద మాదిరిగా ఈ గుడారం ఇలా ఉండాలని చూపించింది ఎవరు? దేవుడే కదా. ప్రభువే కొండ మీద ఇలా ఉండాలని, మాదిరిగా ఉండాలని చూపించాడు. ఎలాంటి గుడారం ఉండాలని చూపించాడు అని అంటే కింద ఇక్కడ రాయబడుతున్న మాట పౌలు చెప్తా వస్తాడు. యాజకులు పరలోక సంబంధమగు వస్తువులు ఛాయారూపకమైన గుడారమునందు. ఇది ఎలాంటి గుడారం అంటే పరలోక సంబంధమగు ఛాయారూపం. ఒక మాట చెప్పాలంటే అంత మీకు చెప్పడానికి సమయం లేదు కాబట్టి పరలోక సంబంధమైన గుడారం. ఎలాంటి గుడారం అండి? అది పరలోక సంబంధమైన గుడారం. అది భౌతికమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఒక మాటలో చెప్పాలంటే అది లోకాశలతో, లోక కోరికలతో నిర్మించబడింది కాదు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. లోకము దాని ఆశలు పరిపూర్ణమైనది కాదు, ఒకరోజు గతించిపోయేది. కానీ ఆయన మనకిచ్చిన గుడారం, ఆ గుడారం ఎలాంటిది లేదు. ఆ గుడారం ఇవ్వబోతున్న గుడారం కానీ, ఇచ్చిన గుడారం కానీ, ఆ గుడారం ఎలాంటిదంటే అది పరలోక సంబంధమైన గుడారం. అది భూ సంబంధమైనది కాదు, ఈ లోకానికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి కాబట్టి ఈ లోకం గతించిపోతుంది, ఈ లోకాశలు కూడా గతించిపోతున్నాయి. గతించిపోయే గుడారం కాదు, అది పరలోకపు గుడారం. అది పర సంబంధమైన గుడారం. అది
అంటే పరసంబంధమైన విధానంలో నిర్మించబడిన గుడారంలో దేవుడు మనల్ని నివసింపజేపిస్తున్నాడు మనల్ని ఆ పరలోక సంబంధమైన గుడారంలో. అది భౌతికమైనది, లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన గుడారంలో దేవుడు మనల్ని నివసింపజేపిస్తున్నందుకై ప్రభుని ఆరాధించాలి. ప్రభా, సమయం లేదు దీని గురించి ఎక్కువ ధ్యానించాలి, ముగిస్తున్నా. ప్రభా, వాస్తవానికి నేనైతే ఈ లోక సంబంధమైన గుడారంలో నివసించేవాడిని, కానీ నీవైతే నీ కుమారుని సిలువ కార్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా నన్ను కడిగి పరలోక సంబంధమైనటువంటి గుడారములో నన్ను నివసింపజేపిస్తున్నావు. ప్రభా, నన్ను నివసింపజేస్తున్నావు. ఆ గుడారం యొక్క నమూనా మొదటే మోషకిస్తూ వచ్చావు. అట్టి గుడారములో, పరలోక సంబంధమైన గుడారంలో నన్ను నివసింపజేస్తున్నందుకై నీకు కృతజ్ఞతలు ప్రభుని ఆరాధించే వారు ఉందాం. ఇది 6. 7వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. చాలమ్మా, ఇక్కడ రాయబడుతుంది ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలును అర్పింపబడినాయి. ఎక్కడ అంటే ఈ గుడారం, అంటే ప్రస్తుత కాలంలో ఉన్న గుడారముల గురించి వేరే అంటున్నాడు. కానీ అసలు గుడారంలో ఏం జరగాలని అక్కడ క్లియర్గా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడండి? అక్కడ రాయబడిన మాట చూసిన ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని. సో గుడారంలో ఏం చేయాలండి? ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయాలి. ఈ గుడారం ఎలాంటిదంటే, ఒక మాట చెప్పాలంటే ఆరాధించబడేటటువంటి గుడారం. కానీ దాన్ని సరైన విధానంలో మనుషులు చేయలేకపోవడం ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి వేరుగా ఉంది. కానీ అసలైన గుడారం ఎలాంటిదంటే, ఇంకా కింద రాయబడుతూ వచ్చింది, బలులను అర్పించుచూ వచ్చేది. అంటే సరైన కోణంలో కాదు కానీ అక్కడ, కానీ అసలు ఒక్క కోణంలో మన పరసంబంధమైన దానిలో పౌలు చెప్పే కోణాన్ని అర్థం చేసుకుంటే ఆయన గుడారంలో మనం ఆరాధించేవారు ఉంటున్నాం. ఆ గుడారం ఎలాంటిదంటే బలులు అర్పించబడుతుంది. ఆ గుడారంలో ఇక్కడ చూడండి, చేయాల్సిన విధానంలో చేయలేదు, కానీ అసలు ఆ గుడారంలో ఏం జరుగుతుందండి? బలులు అర్పించబడుతున్నాయి, ఇంకా అర్పణలు కూడా అర్పించబడుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? సరే, వాళ్ళు ఎట్లా అర్పించారో, దేనికి అర్పించారో, అర్పించడం కరెక్ట్ కాదు అదన్న తర్వాత చూస్తే ఆ గుడారంలో బలులు అర్పణలు అర్పించబడతాయి. ఆ గుడారంలో బలులు అర్పణలు ఎవరికి అర్పించబడుతున్నాయి? ఆరాధకునికి. సరైన విధానంలో అర్పించలేదు, అది వేరు. సో ఆ గుడారం, ప్రభు అనుగ్రహిస్తున్న గుడారం ఎలాంటిదంటే ఆరాధనలకు సంబంధించిన గుడారం. ఆ గుడారము బలులు అర్పించేది. ఇంకా చెప్పాలంటే ఆ గుడారము అర్పణలు అర్పించబడుతున్నటువంటి గుడారం. అంటే ప్రభుని ఆరాధించేది. అర్పణలు బలులు అంటే దావీదు రాజు అంటాడు, నువ్వు బలి అంటే అర్థం ఏంటండి? కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు రాజు అంటాడు, నువ్వు బలులు కోరిన యెడల నేను ఇవ్వగలను, కానీ నువ్వు కోరే దేవుడు కావు. నువ్వేం కోరుతున్నావండి? అక్కడ కనికరం కాదు, అక్కడ ఉంది విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన నిజమైన బలి. నువ్వు కూర్చో, బలులు కోరే దేవుడు కాడు. మానవుని ద్వారా బలులు ఇష్టపడే దేవుడు, బలులు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని కోరేవాడు కాదు. దావీదు రాజు అంటాడు, అయ్యా నువ్వు బలులు కోరలేదు, ఇవ్వగలవచ్చు, అది కాదు నువ్వు కోరేది. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన నిజమైన బలి. విరిగి నలిగిన హృదయమే నిజమైన బలి. పరలోకములో లేదా ప్రభు గుడారంలో ఏం జరుగుతుందంటే, ఈ లోకంలో మనం దేని విషయమైతే విరిగి నలిగిపోయి ఉన్నామో దానిని బట్టి ప్రభుని ఆరాధించబోతున్నాం. ప్రభువులకు రావడం కొరకు ఏదైతే విరిగి నలిగిపోయి ఉన్నామో ఆ విరిగి నలిగిపోయిన జీవితం ఆరాధన తీసుకెళ్ళి ఆ గుడారంలో ఆరాధించేవారు ఉంటాం. కాబట్టి ఆ గుడారం ఎలాంటిదంటే 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా ఆయన మనకిచ్చే గుడారం. 1 హస్తకృత్యములు కానిది, 2 నిజమైనది, 3 మందస్సమున్నది, 4 ఘనమైనది, 5 పరిపూర్ణమైనది, 6 పరలోక సంబంధమైనది, 7 అది ఆరాధించబడేటటువంటి గృహం. ఆరాధించబడుతున్నట్టు కృతజ్ఞతార్పణలు. ఒక మాట చెప్పండి, బలులు అర్పిస్తున్నారంటే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు. విరిగి నలిగిపోయి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. ప్రభు కృతజ్ఞతలకు అర్హుడైన, ఆరాధనకు యోగ్యుడైన ప్రభుని ఆరాధించినటువంటి గుడారం అది. అట్టి గుడారంలోనికి ప్రభు మనం చేర్చినందుకు మనం ఏం చేయాలండి? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను ఏ పాటి వాడిని? అసలు ఒక వ్యక్తి అన్నాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, దేవాలయం ముంగట ప్రయాణం చేసుకుంటే 2 వ్యక్తులు అతను. ఒక వ్యక్తి ఏమన్నాడు, దేవాలయం చూసి, ప్రభా నేను అన్నీ చేస్తున్నానని నీతిమంతుల్లా చెప్పుకున్నాడు. ఏం చెప్పాడండి? నేనే నీతిమంతుడిని, ఇంకెవ్వడం నీతిమంతుడు కాదన్నాడు చెప్పేశాడు. నేను మాత్రమే నీతిమంతుడిని. వారానికి
ఉపవాసం ఉండొచ్చు, దశంభాగం ఇవ్వచ్చు, ఇంకా నీతి కార్యాలు అన్నీ చేస్తున్నా. నేను ఎంత నీతిమంతునో, కానీ వీడు అంత పాపాత్మను కాదు. ఒకసారి రక్షించబడి మనం అదే చెబుతాం, ప్రభా నేను ఎంత నీతిమంతున్నో. ప్రజల మధ్యలో ఎలా ఉంటుందండి, నేను నీతిమంతుని అన్నట్టుంటుంది, నేను మాత్రమే నీతిమంతుని అన్నట్టుంటుంది. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు నా వైపు చూడండి, వాళ్ళ వైపు చూడదు, వాళ్ళు ఏమన్నా చేసుకొని. కాబట్టి నేనే నీతిమంతుని అన్నటువంటిది మన ప్రవర్తన. కానీ ఆ ఒక్క వ్యక్తి అంటాడు, గోడారము ఆ యొక్క ప్రభు దేవాలయం కూడా వెళ్తా ఉంటా, ఏమంటున్నాడండి, ప్రభా నీ మందిరం ఎదుట తల ఎత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఇప్పుడు ఎవరు యోగ్యులండి? మనం ఆ సెకండ్ వ్యక్తి లాంటి వాళ్ళం, మొదటి వ్యక్తి కాదు. మొదటి వ్యక్తి అనుకున్నారా, తాను నిలుచున్న ప్రతివాడు పడిపోయినట్టే. మనం మొదటి వ్యక్తిని కాదు, మనం ఎవరమే సెకండ్ ఆప్షన్ ఉన్నాం. ఎవరు? ప్రభా నీ మందిరం ఎదుట తల ఎత్తడానికి కూడా యోగ్యుని కాదు. అందుకే కదా నీతిమంతులను పిలవడానికి ఆయన రాలా. నీతిమంతుని పిలవడానికి వచ్చాడా? నేను నీతిమంతుని అనుకుంటే నీ కోసం కాదు ఈ వర్తమానం. నేను నీతిమంతుని కాని ప్రభు అనుకున్న వాళ్ళ కొరకే, నీతిలోకి తీర్చడానికి, నీతిమంతుడు చేర్చడానికి. ఇప్పుడు ఆ దేవాలయం ముంగడు వెళ్తున్న వ్యక్తి, ప్రభు నేను యోగ్యుని కాదన్నాడు. అయితే నువ్వే యోగ్యుడివే. నేను యోగ్యుని అన్నవాడిని పక్కన పడేశాడు. నేను యోగ్యుని కాను ప్రభు అన్నవాడిని ఏం చేశాడు? తెచ్చి ఇదిగో ఇదే నువ్వే ఉండాలి, ఈ గుడారంలో నువ్వే ఉండాలి. ప్రభు మరి ఆయన అన్నీ చేశాడు కదా, ఆయన సంగతి నీకు ఎందుకు, నువ్వు పక్కన ఉండు, నువ్వు వచ్చేసే గుడారంలో. ఆయన అలాంటి వాడు. తన గుడారంలో ఎన్నిక లేని వారు, తలెత్తడానికి కూడా యోగ్యత లేని వాడిని, తలెత్తడానికి కూడా అర్హత లేని వారిని, తన హస్తకృత్యములు కానిది, నిజమైనది, పరలోక సంబంధమైనది, ఇంకా ఇంత గొప్ప గుడారములో, ఆరాధించబడుతున్న గుడారంలో మనం ఆరాధించడం కొరకు ఆయన గుడారములో తలెత్తడానికి కూడా యోగ్యత లేని మనల్ని తీసుకొచ్చి ఆయన గుడారంలో ప్రభు నివసింపజేసినందుకే దీనికి కారణం యేసు ప్రభు శిలువ కార్యం. ఆ శిలువ కార్యం ద్వారా తలెత్తడానికి యోగ్యత లేని నన్ను నీ గుడారంలో ఆరాధించే వరకు నన్ను సిద్ధపరిచే ప్రభు అని, ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్టు ప్రభు మనకు సాయం చేయను కాక. ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నిలబడి ఓ పాట పాడదాం.